హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ చూద్దాం. కోఆర్డినేట్ జామెట్రీలో it's a geometry. It is a geometry with what? Coordinates. నీకు కోఆర్డినేట్స్ మామూలుగా మాట్లాడుకుంటే ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఓకే, ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లేటర్ ఒక మనిషి ఇక్కడ నుంచి ఒక 2 స్టోన్స్ని చూశాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తెలుసు, అగైన్ ఈ డిస్టెన్స్ కూడా తెలుసు. దెన్ he want that what is the distance between these two. ఈ రెండింటి మధ్య దూరం ఎంత అంటే ఇందులో ఈ పార్ట్ అంటే ఇది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, బట్ ఇందులో నుంచి ఈ పార్ట్ తీసేస్తే ఈ పార్ట్ వస్తుంది. దట్ మీన్స్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి x2, ఇక్కడి నుంచి ఇక్కడికి x1, అంటే ఈ లెంత్ x1 అంటే ఈ లెంత్ తీసేస్తే ఈ లెంత్ మిగులుతుంది, అంటే x2 - x1. ఓకే, ఇంకొక కోఆర్డినేట్ ఏంటంటే ఒక పాయింట్ ఉంది, ఈ ఎడ్జ్ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒక రెఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది అంటే నీకు 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి. కోఆర్డినేట్స్ 2 ఉన్నాయి. అంటే మీరు గూగుల్ చూసిన కోఆర్డినేట్ ఎంత అంటే సో అంటే ఒక పర్టికులర్ పాయింట్ విత్ రెఫరెన్స్ టు ద గ్లోబ్ ఎక్కడుంది అని అంటే నీకు 3 పాయింట్స్ వస్తాయి. స్పేస్లో ఉండే పాయింట్కి ఈ స్పేస్లో ఉండే పాయింట్ పెట్టాలంటే నీకు 3 కోఆర్డినేట్స్ కావాలి. ఏంటంటే చూడండి, ఇలా డ్రాప్ చేస్తే ఈ కింద ప్లేన్ ఏరియా ఒకటి, ఇలా చేస్తే ఈ ప్లేన్ ఏరియా ఒకటి, ఇలా చేస్తే ఈ ప్లేన్ ఏరియా ఒకటి. సో ఈ 3 ప్లేన్ ఏరియాస్కి ఈ పాయింట్ ఇక్కడ పెట్టాలంటే ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది, ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది, పైనుంచి ఎంత దూరం ఉంది. Then only you can fix this point from where you must take a reference point somewhere in this room. Like that, ఈ బోర్డు మీద ఈ పాయింట్ ఉంది, లేకపోతే ఈ పాయింట్ ఉంది, లేకపోతే ఈ పాయింట్ ఉంది. ఆ పాయింట్ పెట్టమనంటే ఏం చేస్తామంటే ఈ కార్నర్ రిఫరెన్స్ చేసుకొని ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఇలా కొడతాం. డ్రా చేసిన తర్వాత ఈ లైన్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది, ఈ లైన్ నుంచి ఎంత దూరంలో ఉంది. దెన్ యూ కెన్ ఫిక్స్ దిస్ పాయింట్, రైట్? సో మనకి ఏమీ తెలియకపోతే ఏం చేస్తాం, వాడి పేరు ఏంట్రా అంటే సమ్ ఎక్స్ అంటాం. ఇంకోటి పాయింట్ అంటే ఇంకోటి నేమ్ అంటే వాడికి నీకు తెలియదు అనుకో సమ్ వై అంటాం. సో లెట్ దిస్ ఇస్ ఫస్ట్ కదా ఎక్స్ యాక్సెస్ అంటే ఒక లైన్, లెట్ దిస్ ఇస్ వై యాక్సెస్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. అదే ఒక రూమ్కి తీసుకోవాలనుకుంటే ఇంకొక లైన్ వస్తుంది. ఆ లైన్ ఏంటంటే ఇలాగ ఉంటుంది. దిస్ ఇస్ అనదర్ లైన్ అండ్ దిస్ లైన్ నేమ్డ్ ఇట్ యాస్ ఏ జెడ్. ఇప్పుడు 3 డైమెన్షనల్, దాన్ని 3 డైమెన్షనల్ అంటాం. మీకు 3 డైమెన్షనల్ లేదు కాబట్టి 2 డైమెన్షనల్ కాబట్టి XY కోఆర్డినేట్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక లైన్ గీసామంటే ఇట్స్ జామెట్రీ. ఒక పాయింట్ పెట్టామంటే ఇట్స్ ఏ జామెట్రీ. ఒక ట్రయాంగిల్ గీసామంటే ఇట్స్ ఏ జామెట్రీ. ఒక సర్కిల్ గీసామంటే ఇట్స్ ఏ జామెట్రీ. ఓకేనా? సో దిస్ జామెట్రీ మిక్స్డ్ విత్ ఏ పర్టికులర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు దాన్ని కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు దాన్ని కోఆర్డినేట్ జామెట్రీ అన్నాం. ఫస్ట్ తెలుసుకోవాలి ఇది ఎవరు ఫైండ్ అవుట్, ఇది ఎవరు ఫస్ట్ దీన్ని హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ అని కూడా అడుగుతారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా అడుగుతారు.
ఎందుకంటే అది ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఎవరు వాడారు, ఎవరు దాన్ని థీరమ్స్ లాగా కన్వర్ట్ చేశారు, హూ ఇస్ దట్ ఫాదర్ అన్నది మీకు కంపల్సరీ ఏదో ఒక రకంగా ఒక క్వశ్చన్ వస్తుంది, రైట్? ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద చూస్తే ఒక రెండు పాయింట్ల మధ్యలో దూరం ఎంతనంటే ఎక్స్ వై, ఇది x1 అన్నాము, ఇది x2 అన్నాము. సాధారణంగా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, ఈ పాయింట్ని ఎక్స్ యాక్సిస్ మీద డ్రాప్ చేస్తే అంటే ఈ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరం ఉందంటే అది y పాయింట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరం ఉందంటే y1. y యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా, y యాక్సిస్ నుంచి ఎంత దూరం ఉందంటే x1, రైట్? ఈ పాయింట్ని ఆరిజిన్ అంటాం, ఓ 0,0, రైట్? ఎప్పుడైతే ఇటు పక్క 1 2 3 అనుకున్నామో, మరి ఇటు పక్క వచ్చేసరికి -1 -2 -3 సో అవుద్ది. ఇటు పక్క వచ్చేసరికి -1 -2 సో ఆన్ -5 అవుద్ది. అంటే ఏదైనా నెంబర్ లైన్ తీసుకుంటే, చిన్నప్పుడు చదువుతున్నారు కదా, ఇది 0 తీసుకుంటే ఇది 1 2 3, ఇది -1 -2 -3 సో ఆన్. ఓకే, సో ఈ రకంగా మీరు ఒక ప్లేన్ మీద ఒక పాయింట్ పెట్టాలంటే ఈ పాయింట్ ఎంత అంటే ఈ ఆరిజిన్ నుంచి ఇది x1, ఈ ఆరిజిన్ నుంచి ఇది y1. సో దిస్ పాయింట్ నేమ్డ్ ఇట్ యాస్ x1, y1. ఇంకొక పాయింట్ తీసుకో, ఇక్కడ దాన్ని ఇలా డ్రాప్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి x2, ఇక్కడ నుంచి ఇక్కడికి y2 అనుకుంటే ఈ పాయింట్ x2, y2. దిస్ ఇస్ b. లెట్ b. ఓకేనా? సో ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి x1, ఇక్కడ నుంచి ఇక్కడికి x2. దిస్ డిస్టెన్స్ బికమ్స్ x2 minus x1. దిస్ డిస్టెన్స్ బికమ్స్ y2 minus y1. ఓకే, సో ఈ రెండు పాయింట్లు ఇలా కలిపాను. దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైను, దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ వేస్తే దిస్ ఇస్, చూడండి, ఇది 90 degrees ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 90, ఇక్కడ నుంచి 180, ఇక్కడ నుంచి ఇలాగే చూపిస్తాం. యాంటీ క్లాక్ వైజ్లో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎప్పుడు యాంగిల్ మెజర్ చేస్తాం. దిస్ ఇస్ 360. ఓకే, ఇప్పుడు ఇది 90 కదా, సో ఖచ్చితంగా ఇది 90. ఓకే, సో ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. జామెట్రీలో ట్రయాంగిల్స్ కోసం నేర్చుకుంటావు కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అకార్డింగ్ టు పైథాగరన్ థీరం, see this distance is x2 minus x1, this distance is y2 minus y1. Now what is the distance between a and b అంటే ab square c అనేది is equal to, according to Pythagorean theorem, hypotenuse square is equal to side square plus side square. Now that AB square is, what is AC? AC x2 minus x1 whole square. Yeah, this distance y2 minus y1 whole square. Now what is AB? Square root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. నువ్వు x2 minus x1 అనే వేయచ్చు, x1 minus x2 అనే వేయచ్చు, ఎందుకంటే నెత్తి మీద 2 ఉంది కాబట్టి. సపోజ్ ఇది 3 వచ్చిందనుకో, 3 స్క్వేర్ 9, -3 వచ్చిందనుకో +9. సో ఇది అటు ఇటు మీరు ఎగ్జామినేషన్లో స్పీడ్గా చేసినప్పుడు మాత్రం ఆబ్జెక్టివ్ టైప్కి వచ్చేసరికి x2 నుంచి x1 అనేది తీసేయండి, అదే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ తీసి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది కాబట్టి నో ఇష్యూ, రైట్? దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకేనా? సో అలాగే
సేమ్ వే సపోజ్ ఇది 0, 0. 0, 0 అంటే ఫస్ట్ 0 ఏమో ఎక్స్ వాల్యూ, సెకండ్ 0 ఏమో వై వాల్యూ, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి లెట్ 3. ఈ 3 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 సెంటీమీటర్స్ అనుకోండి. లెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 అనుకో, 8 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ? ఇక్కడ నుంచి ఇక్కడికి 8, ఆ 8 అంటే ఇదంతా 8, అందులో తీసేస్తే ఇది మిగులుతుంది అంటే 5. ఓకే, సో అలాగే ఇది లెట్ ఇది 4 అనుకో. ఇది 4 అయితే మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 4 సెంటీమీటర్. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇది 4 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 8. ఈ మధ్యలో పాయింట్ ఇప్పుడు ఇది 4 సెంటీమీటర్ అయితే ఇక్కడ ఈ దూరం ఎంత? అందులో సగం ఈ మిడ్ పాయింట్, ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఎంత అంటే 2 సెంటీమీటర్. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 4, ఇక్కడి నుంచి ఇక్కడికి 2. సో ఫస్ట్లో చిన్నప్పుడు మీకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్తారు కదా, 4 + 2 అంటే 4 + 2, దిస్ ఈజ్ 6. సో సెంటర్ పాయింట్ ఈజ్ 6. ఆ సెంటర్ పాయింట్ 6 ఎలాగొస్తుందో చెప్పనా? ఈ సెంటర్ పాయింట్ ఎలా వస్తుందో చెప్పనా? దీనికి దీనికి మధ్యలో సెంటర్ పాయింట్ అనమాట, అది మిడ్ పాయింట్ అంట. ఈ మిడ్ పాయింట్ ఎలా వస్తుంది అంటే ఇది కలుపు ఫస్ట్ by 2. This is 6, right? So let this is x2, this is x1. What is the midpoint of x1 and x2 అంటే x1 plus x2 by 2. ఎలా వచ్చిందో ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబరింగ్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. సో దిస్ ఇస్ x1 plus x2 by 2. అలాగే వైకి ఉందనుకో, ఇది y1, ఇది y2. మిడ్ పాయింట్ ఎంత అంటే y1 plus y2 by 2. సపోజ్ x1 y1, x2 y2. వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ అంటే x1 plus x2 by 2, y1 plus y2 by 2. దట్స్ ఇట్. సో ఈ రకంగా మీరు కొంత అవేర్నెస్కి వెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మిడ్ పాయింట్ అంటే ఫార్ములా